భాద్రపద మాసము శుద్ధ పంచమి అండి. రేపు చాలా విశేషము. ఈ భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ పంచమిని ఋషి పంచమి అంటారు. అయితే ఈ ఋషి పంచమి రోజు ఏమిటి, అసలు దీని విశేషం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈరోజు చాలా విశేషము. అంటే తొలి గురువులు మిక్కిలి, అంటే మనకు అసలు ఫస్ట్ గురువులు అనేవాళ్ళు మహర్షులు. అటువంటి మహర్షులను తలుచుకొని మనం కనుక వారిని మనసులో స్మరించుకుంటేనే ఎంతో పుణ్యము అని చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉండి వారిని కనుక స్మరించుకొని వారి గురించి కథలు వినడము చదవడము చేసినట్టయితే వారి సంతానానికి తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాలు అనుగ్రహిస్తారట వాళ్ళు ఋషులు. మరి సంపూర్ణ ఉపవాసము ఉండలేని వాళ్ళు కనీసం ఏదైనా టిఫిన్ చేసి అయినా సరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ కుటుంబానికి అత్తనో కోడలో ఎవరో ఒకళ్ళు వీరి పేరు మీద ఉపవాసం ఉండి ఏదో కొద్దిపాటి ఆహారాన్ని తీసుకొని వాళ్ళ కథలు చదవడము వినడము చేయడం వల్ల వాళ్ళకున్న సర్వదోషాలు తొలగిపోతాయట. ముఖ్యంగా ఏం చెప్తారంటే స్త్రీలకు ముట్టు అంటూ దోషాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కాలక్రమంలో మనకెన్నో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఆడవాళ్లకు. అట్లా ఇక మనం కలిసిపోవడము ఏదో ముట్టుకోవడము దేవుడిది కానీ ఎటైనా వెళ్ళినప్పుడు అలాంటివి జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే అటువంటి దోషాల నుండి విముక్తి కలుగుతుంది ఈ ఋషి పంచమి రోజు ఉపవాసం ఉండి మనము ఋషులను స్మరించినట్టయితే. దీనికి ఏమి పెద్ద పూజలు చేసుడు ఇవన్నీ ఏం చేయొద్దండి. కేవలము వాళ్ళని తలుచుకుని వాళ్ళ పేరుతోని మనము వాళ్ళ గురించి తెలుసుకొని వింటూ చక్కగా వాళ్ళది ఒక శ్లోకం ఉంటుంది, వీలైతే ఆ శ్లోకాన్ని చదువుకొని వాళ్ళ గురించిన వివరాలు ఏవైనా వినండి, పుస్తకాలు ఉంటే చదువుకోండి. అలా చేయడం వల్ల ముఖ్యంగా స్త్రీలు ఆచరించినట్టయితే ఇటువంటి అంట్లు అనాచారము వీటన్నిటికీ సంబంధించిన ప్రాయశ్చిత్తంగా చెప్తూ ఉన్నారు మన పురాణాలు. భవిష్య పురాణంలో ఉందన్నమాట. అంటే మన కాలానుగుణంగా మనము ఏవో పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా. అయితే అటువంటి పొరపాట్లు ఈ ఋతు విధానంలో ఏవైనా జరిగినవి ఉంటే తప్పకుండా అవి తొలగిపోతాయి ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల అని మనకు భవిష్య పురాణం వివరించింది. కాబట్టి ఇది వ్రతం చేయడము అనేది ఎప్పుడు కూడా మనము ఆచరించేది కాదండి. ఎవరు చెప్పినా చేయకూడదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లాస్ట్ ఇయర్ కూడా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. వ్రతం ఎప్పుడు చేయకూడదు. కేవలము ఋషుల పేర్లను తలుచుకుని వాళ్ళ గురించిన వివరాలు విని మనము వాళ్ళ శ్లోకాన్ని చదువుకొని నమస్కరించుకొని ఉపవాసం చేయాలి. అయితే కటిక ఉపవాసం చేయాల్సిన పని లేదు. ఏదైనా పానీయము పండ్లు ఉండలేని వాళ్ళు ఏదైనా ఉప్మా లాంటి పదార్థం ఏదైనా తిని ఉపవాసం ఉండడం వల్ల మన సంతానానికి మన వంశానికి మన కుటుంబంలో అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి దోషాల వల్ల ఏవైనా మనకి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటామండి. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, మన పాపాలన్నీ తొలుగుతాయి, పుణ్యం కలుగుతుంది అని దీనికి ఈ విధంగా చెప్పారు. మన పురాణాలలో తెలియజేసిండ్రు కాబట్టి మీకు దీనికి సంబంధించిన విషయాన్ని షేర్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా వినండి, లైక్ చేయండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా బంధుమిత్రులకు దీన్ని షేర్ చేయండి. మీకు ఆ రకంగా కూడా పుణ్యం కలుగుతుంది. అయితే సప్త ఋషులు ఎవరు, మరి వీళ్ళను ఎందుకు, సప్త ఋషుల యొక్క లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందామండి.
అయితే వీళ్ళు వాయు పురాణంలో సప్త ఋషుల గురించి తెలుపబడింది అనమాట. ఆ వాయు పురాణంలో ఉన్నదాన్ని బట్టి మనకు వీళ్ళు దీర్ఘాయువులు, అంటే చాలా కాలము నివసిస్తారు. మరి వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్య దృష్టి గలవారు, సద్గుణ సమోపేతులు, మరి వేదశాస్త్ర వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వధర్మజ్ఞులు, మర్మాలు తెలిసిన వాళ్ళు, ధర్మస్వరూపులు, గోత్ర ప్రవర్తకులు. మనకు గోత్రాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఆ గోత్రము వీళ్ళ వంశం నుంచి వచ్చింది. సప్త ఋషులలో నుండే వస్తాయి అన్నమాట గోత్రాలు. ఈ 7 గుణాలు కలిగిన మహర్షులను సప్తర్షులు అంటారు. అయితే వీళ్ళని ఆ పేరుతోని పిలుస్తూ ఉంటారు, ఈ 7గురిని కూడా. అయితే వీళ్ళు వంశములు వృద్ధి చెందాయి. వీళ్ళ నుండే మానవ లోకము వృద్ధి చెందిందనమాట. కాబట్టి వీళ్ళే ధర్మ వ్యవస్థను ప్రతిష్ఠించిన వాళ్ళు. అంటే మానవ లోకంలో మానవ వ్యవస్థలు తయారు చేసిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి మనము వాళ్ళని తలుచుకోవాలి. మరి వీళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండే అంటే, వాళ్ళు వాయు పురాణం ప్రకారము అధ్యాపనము, అధ్యయనము, అంటే వాళ్ళు చదువుకుంటూ నేర్పిస్తారు విద్యార్థులకు. అట్లనే యజ్ఞాలు చేయడము, యజ్ఞాలు చేయించడము వాళ్ళు చేస్తారు, చేయిస్తారు. మరి దానములు ఇయ్యడము, తీసుకోవడం, ఇటువంటి కర్మలను వాళ్ళు నిత్యము ఆచరించేవారు అన్నమాట. ఇందులో ప్రతి ఒక్క కర్మను వాళ్ళు ఆచరించేవాళ్ళు. మరి విద్యా బోధన చేసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఆ ఆశ్రమంలో పిల్లలను తీసుకొని, రాజుల పిల్లలు సాందీపముని దగ్గరికి కృష్ణుడు బలరాముడు కూడా వెళ్ళి చదువుకున్నారు కదా. విశ్వామిత్రుడి దగ్గరికి శ్రీరాముడు కూడా వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి బోధించాడు శ్రీరాముడికి. ఇట్లా ప్రతి వాళ్ళు ఒక మహర్షి దగ్గర చదువుకుంటారు ఎవరైనా సరే. అట్లా గురుకుల పాఠశాల, ప్రహ్లాదుడు కూడా గురుకులానికి వెళ్ళి చదువుకున్నాడు, మనం విన్నాం కదా. అయితే వీళ్ళు గృహస్థాశ్రమం తీసుకొని మరి చక్కగా విద్యాబోధన చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి వ్యవహారాలు నడిపేవాళ్ళు వీళ్ళు. మరి సంతాన ప్రాప్తి కలిగేది వీళ్ళకు, వీళ్ళ ద్వారా సంతానం కలిగేది. మరి స్వయంగా సంపాదించుకునేవాళ్ళు, భోగ్య వస్తువులను అనుభవించేవారు. అన్ని రకాలుగా వీళ్ళు అన్ని ఆశ్రమ ధర్మాలను నిర్వర్తించారన్నమాట. కాబట్టి వీళ్ళు సంతానము కలిగి, గోవులను కలిగి ఉన్నారు, సంతానం కలిగి ఉన్నారు, ధనాన్ని కలిగి ఉన్నారు, సంపదలను కలిగి ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే మనకు తెలుసు వీళ్ళ దగ్గర ఆవులు ఉంటాయని. ఆవులే ధనంగా ఉండేదన్నమాట ఆ కాలంలో. అయితే ఇట్లా ఇవన్నీ ఉండేవి. కానీ ఈ ప్రపంచీకరణలో ఉండే వివిధ అంశాల మీద వీళ్ళకు ఆసక్తి ఉండదన్నమాట. ఉంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఆసక్తితోని చేయరు. ఇది వీళ్ళ విధానం అన్నమాట. అయితే వీళ్ళు ఎవరెవరు అంటే, ఒక్కొక్క మనువులో ఒక్కొక్కళ్ళు ఉంటారండి. మనది ఇప్పుడు 7వ మన్వంతరము, వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరంలో 7గురు ఎవరు అంటే, కశ్యప మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, జమదగ్ని మహర్షి. వీళ్ళు 7గురు అన్నమాట. అయితే వీళ్ళని సప్తర్షులు అని మనము ఇప్పుడు పిలుస్తూ ఉన్నాము. మరి వీళ్ళ శ్లోకం ఉంటుంది, దీన్ని చదవాలి మనం. కశ్యపో అత్రి భరద్వాజ విశ్వామిత్రో ఆద్ర గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తతే ఋషయ స్మృత. ఇది శ్లోకం అండి. దీన్ని చదువుకుని వాళ్ళందరినీ స్మరించుకొని నమస్కరించుకోవాలి. అయితే ఈ కశ్యపుడు ఎవరు అంటే, సప్త ఋషుల్లో కశ్యపుడు
ఒక ప్రజాపతి అనమాట. ఈయన వైవస్వత మన్వంతరంలో 13 మందిని, దక్ష ప్రజాపతి పుత్రికలను 13 మందిని వివాహం చేసుకొని దీంట్లో ముఖ్యంగా అదితి, దితి, వినుత, కద్రువ వీళ్ళందరూ మనము గరుడాళ్వారు జన్మించింది అది వినత. కద్రువకేమో సర్పాలు జన్మిస్తాయి. మరి దితికేమో రాక్షసులు, అదితికేమో ఆదిత్యుడు, సూర్యుడు, అదేంటి మళ్ళీ ఇంద్రుడు, వీళ్ళందరూ దేవతలందరూ అదితి కుమారులు, దితి కుమారులేమో రాక్షసులు. ఇట్లా ఈయన 13 మందిని వివాహం చేసుకొని ఇట్లా ఒక్కొక్క శాఖ పెరిగింది, వంశములు పెరిగాయన్నమాట. కాబట్టి వీళ్ళకి దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహము, మృగ, సర్పాలు, పక్షులు అంటే మా గరుడాళ్వారు, సర్పాలు కూడా వినతకు, కద్రువాకు జన్మించిన ఈ సర్పాలే కదా. ఇట్లా వీటన్నిటికీ కూడా ఈయననే తండ్రి అన్నమాట. ఇట్లా పర్వతుడు అనే దేవర్షిని, వీళ్ళందరికీ కూడా బ్రహ్మర్షిని కూడా పుత్రులుగా పొందిండ్రు. అంటే ఈ 13 మంది భార్యలను తోని ఈ సంతానాన్ని కలిగి ఉన్నాడనమాట కశ్యప మహర్షి. ప్రతి దాంట్లో కశ్యప మహర్షి గురించి వస్తుంది మనకు ప్రతి పురాణంలో. అట్లనే అత్రి మహర్షి మహాపతివ్రత అయిన అనసూయ దేవి యొక్క భర్త అన్నమాట. అంటే కర్దముడు దేవహూతుల కూతురు ఈమె, కపులుని చెల్లెల్ని ఈయన వివాహం చేసుకున్నాడు. అయితే సీతారాములు తమ వనవాసానికి పోయినప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్తారు, వీళ్ళ ఆశ్రమానికి. ఫస్ట్ వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు. సీతమ్మకు నగలు, చీరలు ఊడిస్తుంది అనసూయాదేవి. అయితే ఈమె గురించి మనకు తెలుసు, త్రిమూర్తుల పరీక్ష చేయడానికి వస్తే వాళ్ళను చిన్న పిల్లలుగా చేస్తే అప్పుడు మళ్ళీ లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవిలు వచ్చి అప్పుడు క్షమించమ్మా, నా భర్తలను మాకు ఇవ్వు అని వాళ్ళు వేడుకుంటే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ రూపాలను ఇస్తుందన్నమాట. అంతటి పతివ్రత అన్నమాట అనసూయాదేవి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన సీతాదేవిని కూడా అనుగ్రహించింది. ఇటువంటి అత్రి మహర్షి అంటే వీళ్ళందరూ దంపతులుగా కాబట్టి మనము వాళ్ళని ఆ విధంగా పూజించాలి, స్మరించాలి. ఇక వశిష్ఠుడు అంటే మనకు తెలుసు, ఇతడు సూర్యవంశ ప్రభువులకు పురోహితుడు. మన రామచంద్రుడికి అయోధ్యలో సూర్యవంశం వాళ్ళకి వశిష్ఠ మహర్షి పురోహితుడు. వాళ్ళ తరతరాలుగా ఆయననే ఉన్నాడు, దీర్ఘాయువులు కదా వాళ్ళు. ఆయన ఎప్పటి నుంచో ఆయననే ఉంటాడు వాళ్ళ పురోహితుడుగా. అష్టసిద్ధులు గలవాడు, సనాతన ధర్మాన్ని ఎరిగినవాడు. అంటే ఏదైనా ధర్మం బ్రహ్మర్షి వశిష్ఠుడు కాబట్టి ఆయనకి తెలియంది అనేదే ఉండదన్నమాట. ఈయన భార్య ఎవరు అంటే అరుంధతి. మనకు తెలుసు అరుంధతి అంటే వీళ్ళు పంచములు మనము కులాలు అంటుంటాం కదా, దాంట్లో పంచములు. అరుంధతి దేవి మనము వివాహాలు జరిగినప్పుడు అరుంధతి ఈ వశిష్ఠ మహర్షి నక్షత్రాన్ని చూపిస్తారు. ఏంటి అంటే వాళ్ళు పక్కన ఉంటారు, ఒకరి నీడ ఒకరి మీద పడుతుంది. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు విడిపోకుండా ఉంటారు. అందుకనే మనకు వివాహాలలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అంటే అలా కలిసిమెలిసి ఉండాలి మీరు కూడా అని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని. మనం ఏదో చూసామా పెట్టామా కాదు, అది విషయం అన్నమాట. అట్లా వీళ్ళు చాలా ప్రసిద్ధి చెందినరు. మరి అదేవిధంగా విశ్వామిత్ర మహర్షి, ఈయన గురించి చాలామందికి తెలుసు. త్రిశంకు స్వర్గాన్ని సృష్టించిండు కదా అతను.
తపోబలాన్ని ఉపయోగించి. తర్వాత హరిశ్చంద్రుణ్ణి అసత్యం ఆడించడానికి ఆయనను విశ్వ ప్రయత్నం చేసి ఆడించలేకపోతాడు. తర్వాత మేనక వల్లనేమో తపస్సును భగ్నం చేసుకొని శకుంతలకు జన్మ ఇస్తాడు. ఆ మూల పురుషుడే ఆ దుష్యంతుడితోని ఆమెకు వివాహం జరుగుతుంది. వాళ్లకు పుట్టిన పుత్రుడే భరతుడు. ఆ భరతుడి పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి వాడు విశ్వామిత్రుడు అన్నమాట. ఇకపోతే మనకి గౌతమ మహర్షి మనకు రామాయణంలో కనిపిస్తాడు. అహల్య ఈయన ధర్మపత్ని. అయితే ఇంద్రుడు మాయావిగా రావడం వల్ల ఈమెకు శీలము కళంకం ఏర్పడి గౌతముడు ఆమెను శాపమిస్తాడు, శిలవైపొమ్మని. అప్పుడు రాముడు స్వయంవరానికి మిథిలా నగరానికి వెళ్ళేటప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ గంగా దగ్గర నుంచి తీసుకువెళ్ళేటప్పుడు ఆ రాయి మీద కాలు పెట్టగానే ఆమెకు శాప విమోచనం జరుగుతుంది. ఈ వీళ్ళు అహల్య గౌతములు అన్నమాట. అదేవిధంగా జమదగ్ని మహర్షి అంటే మనకు పరశురాముడి యొక్క తండ్రి. పరశురాముడి గురించి కూడా తెలుసు కదా మీకు. రేణుకామాత గురించి కూడా తెలుసు మనకు. తల్లి ఇసుకతోని కుండ చేసి నీళ్లు తెచ్చి ఇచ్చేది. ఓ రోజు ఒక గంధర్వుణ్ణి చూసి రెప్పపాటు కాలము అది మర్చిపోవడం వల్ల ఆమెకి కుండ చేసుకోవడానికి రాదనమాట. అది గమనించిన జమదగ్ని పుత్రులను ఆమె తలను సంవరించమంటాడు. అంటే సంవరించేస్తాడు పరశురాముడు. మిగతా వాళ్ళు కూడా మేము ఒప్పుకోరు తల్లిని చంపడానికి. అప్పుడు వాళ్ళను కూడా శిక్షిస్తాడు. అయితే పరశురాముడు తను చెప్పిన పని చేసినందుకు వరం కోరుకోమంటాడు. అప్పుడు నా తల్లిని మా అన్నలను బతికించమని కోరుతాడనమాట. అటువంటి వాళ్ళు ఈ రేణుక జమదగ్ని దంపతులు అన్నమాట. మరి ఇంకా ఈ భరద్వాజముని రాముడికి వనవాసంలో ముందు వెళ్ళేదే అక్కడికి వెళ్తారు. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి లోపాముద్ర భరద్వాజ ముని చెప్తాడు ఎక్కడెక్కడ ఏముంటాయి ఈ అరణ్యంలో ఏంటి అనేది. ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళు, వైమానికంగా అంటే వైమానిక యుద్ధ విమానాలను తయారు చేసిన విధానము తెలిసినవాడు ఈ భరద్వాజముని. ఈయన దగ్గరనే పుష్పక విమానం ఉంటుంది. అయితే రాముడు సీత ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎక్కడెక్కడ ఏం చేయాలి ఏంటి జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడనమాట. అలా భరద్వాజముని ఎన్నో సంవత్సరాలు 10,000 సంవత్సరాల మీద ఆయువును పొంది ఉంటాడు. దీర్ఘాయువు అనమాట. ఈ విధంగా వీళ్ళందరూ మహర్షులు, సప్త ఋషులు అండి. వీళ్ళ గురించి విన్నా చదివినా మనకు ఈ ఋషి పంచమి రోజు స్మరించుకొని అందరూ ఆకాశాన్ని చూస్తే తప్పకుండా మనకు కనిపిస్తుందండి. 4 కోళ్ళలాగా ఉండి 3 ఏమో తోకలాగా ఉంటాయి, 4 ఏమో నక్షత్రాలు. మనం రోజు చూసినా కనిపిస్తే అసలు భారతదేశ సాంప్రదాయం ప్రకారము తప్పకుండా రోజు పడుకునేటప్పుడు ఆ సప్తఋషి మండలాన్ని చూసి పడుకోవాలి అని. కానీ ఎక్కడండి మనం బయటనే పడుకోలేదు, అసలు చూడడం లేదు. కనీసము రేపు తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. భార్యాభర్తలు తప్పకుండా చూడాలండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దంపతులు, వాళ్ళ ఆశీర్వాదం అనేది చాలా గొప్పది. మన వంశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అన్నీ కూడా లభిస్తాయి. వాళ్ళను నిజంగా వాళ్ళు మనకు కనబడి మనం వాళ్ళకు నమస్కరించుకున్నాము, లేదు కనబడకపోయినా కూడా మనము ఆ రూపాన్ని స్మరించుకొని ఆకాశం దిక్కు చూసి నమస్కరించుకున్నా కూడా మనకు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా అందరూ వినండి, షేర్ చేయండి. వారి యొక్క సప్తఋషుల యొక్క అనుగ్రహాన్ని పొందండి.
స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.